గరళాన్నే మింగిన ఆ శివయ్య ప్రసాదం ఆయన గళం. ఆ మూలపుటమ్మ వసంగిన మహత్వమే ఆయన కలం. అందుకే ఆయన అయ్యారు జగదానందకారక గేయ రచయిత. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక. చక్కనైన పల్లెటూరు ప్రేమలాంటి చిక్కదనం, తేట తెలుగులాంటి తీయదనం, అమ్మ ప్రేమలాంటి మాధుర్యం ఆయనకే సొంతం. వేడుకకైనా వాడుకకైనా సరిపోవగల సమతుల్య బాణీలు ఆయన వద్ద అపారం. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ. చేయమన్నది కుంభమేళ. తాకితే సితారా శృంగార శుక్రతారా. నడుము ఎక్కుతారా కసిపదని సపలికేరా. పదకేళ్లితో మాటల తూటాలు పేల్చగల సవ్యసాచి ఆయన. పదాలతో ఆశివుగా పేరడీ చేయగల ప్రయోగకర్త ఆయన. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి. అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి. నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన యుంతోమకంత్రాగు బెడ్ కాఫీ కోసము బెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరి. ఫ్రెష్ కాఫీశ్వరి నెస్సు కేపీశ్వరి జిప్పకున్ సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరి. లోక ప్రాణేశ్వరి ప్రాణదానేశ్వరి గంట గంట ప్రతి ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరి. స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి నీసారమంతా సుతారంగ జారంగ నోరూరు చూడంగ నాసామిరంగా నిజంగానే చచ్చే విధంగా. సినీ గేయ రచయితగా, కవిగా, అవధానిగా, తెలుగు భాషాభిమానిగా, సమాజ శ్రేయస్సుకై పరితపించే నిత్య కృషీవలుడాయన. జొన్న చేనులోని సోయగాన్ని, విత్తనంలోని కమ్మదనాన్ని కలగలిపే నైపుణ్యం ఉంది గనకే ఆయన అయ్యారు మన జొన్న విత్తుల. ఈ స్వర్ణోత్సవ వేళ మనందరి హృదయాలను రంజింపజేసేందుకు శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతోంది మీ తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్.